ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. 23 నెలల్లోనే 24 లక్షల ఉద్యోగాల కల్పనకు సరిపడా పెట్టుబడులు సాధించామని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల పరంపరతో పాటు ఉద్యోగాల వరద కొనసాగుతోందన్నారు. కూటమి ప్రభుత్వంలో విశాఖ అంటే గూగుల్, టీసీఎస్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు గుర్తుకు వస్తున్నాయని, వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ అంటే గంజాయి, మాదక ద్రవ్యాలు గుర్తొచ్చే పరిస్థితి ఉండేదని దుయ్యబట్టారు. అభివృద్ధి కంటే అరాజకాలు, భూకబ్జాలకు జగన్ ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడారని విమర్శించారు. అల్లూరి సీతారామరాజు పేరుతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని త్వరలో జాతికి అంకితం చేయనున్నట్టు మంత్రి సంధ్యారాణి తెలిపారు. రిపోర్ట్ కానీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 23 నెలల పరిపాలనలోనే మీరు ఆల్రెడీ చూశారు ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయో. గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, ఆర్సెల్మెటల్ కానీ, రైల్వే జోన్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ ఉత్తరాంధ్రలో రావటం వల్ల మనకు ఉద్యోగాల పరంపర అలా కొనసాగుతూనే ఉంది. ఈరోజు చూసుకున్నట్టయితే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో దేశ విదేశాల నుండి పెట్టుబడులు రావడం, ఎన్ని కంపెనీలు వస్తున్నాయి మీరు అందరూ చూస్తున్నారు, పెట్టుబడుల వరద వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు యువత అందరికి కూడా ఉపాధి, ఉద్యోగ అవకాశాలుగా ముందుకు వెళ్తున్నాయి. ఆ రోజు మేము 20 లక్షలు అన్నాం, ఇప్పటికే 20 లక్షలు దాటే పరిస్థితికి వచ్చాం. మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు తీసుకొచ్చినటువంటి ఈ సిస్టంలో తీసుకొచ్చిన పెరు మార్పుల వల్ల ఈరోజు యువత అందరూ కూడా చక్కగా చదువుకోగలుగుతున్నారు. ఈరోజు 10th కానీ, ఇంటర్ కానీ పిల్లలు అత్యద్భుతంగా పాస్ అయ్యారు. ఉత్తరాంధ్ర ముఖ్యంగా ఈ రైల్వే జోన్ కూడా అత్యద్భుతంగా ఈరోజు మనకి రావటం, దానికి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు సహకరించడం, అలాగే భోగాపురంలో ఎయిర్పోర్ట్ అత్యంత అద్భుతంగా రెడీ అవ్వటం, ఈరోజు మనం ప్రారంభోత్సవానికి కూడా రెడీ అయింది. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మనకి ఉద్యోగాల పరంపర కొనసాగుతుంది, పెట్టుబడుల వరద వస్తుంది, యువకులందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండా కేవలం 23 నెలల్లోనే ఇంత అద్భుతంగా ఉద్యోగాలు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కూటమి ప్రభుత్వానికి అని అందరూ మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నారు.